అలానే మిసేసరావు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశాన్ని కంప్లీట్గా కుప్పకూలు చేశాడు. ప్రపంచంలోనే అత్యధిక అప్పు ఉన్నటువంటి దేశంగా అమెరికాని తీర్చిదిద్దారు. గ్రేట్ అమెరికా మేక్ అగైన్ అనేటువంటి నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి ట్రంప్ ఇప్పుడు అమెరికాని 3,500 కోట్ల రూపాయల అప్పుకి దాన్ని ఉంచాడు. ప్రపంచంలోనే అంత అప్పు ఉన్నటువంటి దేశం మరొకటి ఉండదేమో. సాధారణంగా ఆర్థికవేత్తలు చెప్పేటువంటి లెక్క ఏంటంటే ఏ దేశమైనా జీడిపిలో 60% లోపు అప్పులు ఉండాలంట. జీడిపితో పోల్చుకుంటే 60% మించకూడదు. కానీ ద గ్రేట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశం అప్పుల్ని జీడిపిలో 125% తీసుకెళ్ళిపోయాడు. 125%. అంటే భారత జీడిపి కంటే 10 రెట్లు ఎక్కువ సుమారుగా వాళ్ళ అప్పు, అమెరికా అప్పు. ఆయన ఏమంటారంటే భారతదేశాన్ని రష్యాది డెడ్ ఎకానమీ అని అంటాడు ఆయన. ఇప్పుడు ఎవరిది డెడ్ ఎకానమీ అనేది తాజాగా బయటకు వచ్చింది. 3,500 కోట్ల రూపాయలు ఇండియన్ రూపీస్లో అప్పు ఉంది అమెరికా. భారతదేశం అప్పు ఎంత ఉంది? 300 లక్షల కోట్లు. 300 లక్షల కోట్ల అప్పు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఇవన్నీ తీసేస్తే కేవలం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు జీడిపితో పోల్చుకుంటే 55% ఉంది మంది. అంటే ఇంకా ప్రమాదకర స్థాయికి వెళ్ళలేదు. 60% దాటితే ప్రమాదకర స్థాయికి వెళ్ళినట్టు అప్పులు. మరి ఇప్పుడు అమెరికా 125%, 60 కాదు 120%కి వెళ్ళిపోయింది అని అంటే ఎంత ప్రమాదకర స్థితిలో అమెరికా ఆర్థిక పరిస్థితి ఉంది అనేది ఆర్థికవేత్తలు క్లియర్గా చెప్తూ ఉన్నారు. పోనీ పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉందంటే పాకిస్తాన్ కంటే వరస్ట్గా ఉంది. పాకిస్తాను 70% జీడిపిలో అప్పుల్లో ఉంది. పోనీ అమెరికా యుద్ధం చేస్తున్నటువంటి ఇరాన్ జీడిపితో పోల్చుకుంటే అత్యంత దారుణమైన పరిస్థితి అమెరికాలో ఉంది. ఇరాన్ జీడిపితో పోలిస్తే 35% అప్పులు ఉన్నాయి. అంటే ఆర్థికంగా చాలా ఆరోగ్యంగా ఇరాన్ ఉంది. పాకిస్తాన్, ఇరాన్ వీటన్నిటికంటే కూడా దారుణమైన పరిస్థితుల్లో అమెరికా ఉంది. సరే, భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం, భారత ఆర్థిక వ్యవస్థ చాలా పదిలంగా ఉంది అని చెప్పి చెప్తున్నాము. బట్ 300 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. జీడిపిలో దాదాపు 58% వరకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి అప్పుల కారణంగా ఈ నిష్పత్తి ఉంది. జీడిపితో పోలిస్తే భారత అప్పు అంటే డేంజర్ స్థాయికి వచ్చింది. డేంజర్ స్థాయి 60, 58 దాకా వచ్చింది. మంది 57, 58 దాకా వచ్చింది పర్సెంటేజ్ దాకా. ఇది జీడిపితో పోలిస్తే. పాకిస్తాన్ 70కి వెళ్ళిపోయింది. ఇరాన్ చాలా ఆరోగ్యంగా ఉంది. 35% ఉంది జీడిపిలో దాని అప్పులు. ఇన్ని ఆంక్షలు పెట్టినా ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద అనేక ఆంక్షలు పెట్టింది. ఇన్ని ఆంక్షల నడుము కూడా దాని అప్పు 35% దాట్లా. దీనికి కారణం ఏంటి అమెరికా ఈ పరిస్థితికి అని అంటే ట్రంప్ తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు. ట్రంప్ హయాంలో గతంలో ఆయన ఒకసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు రెండోసారి అయ్యాడు. ఈ 2 టర్మ్లో ఆయన హయాంలో చేసిన అప్పు ఎంతో తెలుసా? అమెరికాది మొత్తం అప్పు 3,500 కోట్ల రూపాయలు సుమారుగా ఉంటే ఈయన హయాంలో 1,100 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. 1,100 కోట్ల రూపాయలు. ఆయన హయాంలో 1,100 కోట్ల రూపాయలు అంటే మొత్తం అమెరికా అప్పులో దాదాపుగా 40%, 30-40% ఈయన హయాంలోనే అప్పులు అయ్యాయి. అంటే ఒక రాజనీతిజ్ఞత లేని, ఒక స్థిరమైనటువంటి మైండ్ లేని, అనాలోచిత నిర్ణయాలు తీసుకునేటువంటి లీడర్ని పాలకుడిగా ఎంచుకుంటే ఎలా ఉంటుంది ఆ రాష్ట్రం కానీ లేదా ఆ దేశం కానీ అనడానికి ఇప్పుడు అమెరికా ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా కనిపిస్తుంది. ఒకప్పుడు అమెరికా అత్యంత అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్య దేశం, అమెరికా లాగా మన ఆర్థిక వ్యవస్థ ఉండాలి, ఇలా పోల్చుకునేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి అమెరికాది అత్యంత దారుణమైన పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వడ్డీ రేట్లను తగ్గించి లోన్లు ఇవ్వటం ఇలాంటివన్నీ చేసింది. కాబట్టి ఇప్పుడు ఒక ఈక్వేషన్ చెప్తున్నారు అమెరికా గురించి కొంతమంది ఆర్థికవేత్తలు. ఏం చెప్తున్నారు? అమెరికా అభివృద్ధి చెందినటువంటి దేశం, భారతదేశం కానీ, పాకిస్తాన్ కానీ, ఇరాన్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు.
కాబట్టి ఈ జీడిపి లెక్కలు, ఈ జీడిపి షేర్లు కేవలం అభివృద్ధి చెందుతున్న దేశాలకే, అభివృద్ధి చెందిన దేశాలకు కాదు అని అంటున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, అమెరికా 100% దాటినా కానీ జీడిపిలో అప్పులు, దానికేం ఇబ్బంది లేదు ఆ దేశానికి అని చెప్పి చెబుతున్నారు. ఎందుకు కారణం ఏంటంటే అభివృద్ధి చెందినటువంటి దేశం ప్లస్ డాలర్లు అంతర్జాతీయంగా ఉన్నాయి కాబట్టి, డాలర్ కొలమానం కాబట్టి అంతర్జాతీయ మార్కెట్కి కానీ వాణిజ్యానికి కానీ, కాబట్టి ఎలాంటి డోకా లేదు ఇప్పటికిప్పుడు అమెరికాకి అని చెప్తున్నారు. కానీ కొంతమంది ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారంటే 100% కాదు 120%కి వెళ్ళిపోయింది జీడిపిని దాటి అది అప్పులు, కాబట్టి డేంజర్ సిగ్నల్లో ఉంది అమెరికా. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఫెడ్ వడ్డీ రేట్లు పెంచక తప్పదు. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచి తీరాల్సిందే. ఒకవేళ పెంచకపోతే ఈ అప్పుల భారం మరింత పెరిగే అవకాశం ఉంది. కారణం ఏంది, వాళ్ళకి అనుమతి ఉంది కదా అని చెప్పి ముద్రించుకుంటూ వెళ్తున్నారు, డాలర్స్ని పిచ్చలవిడిగా ముద్రించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ కారణం చేత అప్పులు ఎక్కువయ్యాయి, అప్పులు పెరిగాయి. ప్లస్ డాలర్ వాల్యూ ఇంటర్నేషనల్ మార్కెట్లో దాని ఇండెక్స్లో పడిపోతుంది ఒక సందర్భంలో. ఇప్పుడు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు కనుక పెంచకపోతే దాని ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయ్యే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయంగా ఉండే ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. సో కాబట్టి నేను యాక్యురేట్గా చెప్తాను, ఏ దేశం ఎంత అప్పులు ఉన్నాయి, జీడిపిలో ఎంత శాతం ఉన్నాయి అనేది. అమెరికా 125% జీడిపితో పోల్చుకుంటే 120% ఉంది. అలాగే భారత్ 58% జీడిపితో నిష్పత్తి, అప్పు జీడిపి ఈ నిష్పత్తి తీసుకుంటే. పాకిస్తాన్ 75%, ఇరాన్ 35%. మరి ఏది దారుణంగా ఉంది, ఏది బాగుంది అని అంటే దీనికి ఒక కొలమానం ఉంది. ఆదర్శవంతంగా ఉండాలంటే 30% ఉండాలంట. ఆరోగ్యకరంగా ఆర్థిక పరిస్థితి ఉంది అని అంటే 30 to 60 మధ్య ఉంటే కొంచెం పర్లేదు అని చెప్పి చెబుతున్నారు. అలాగే కొంచెం 60 దాటితే కనుక భద్రత తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ప్రమాదకర స్థాయి ఏంటంటే 77% అంట. అంటే పాకిస్తాను ప్రమాదకర స్థాయి దగ్గరికి ఉంది. పాకిస్తాన్ వెరీ డేంజర్ ఏంటంటే 100%. అంటే అమెరికా దాటి వెళ్ళిపోయింది, అది వెరీ డేంజర్ పరిస్థితికి వెళ్ళిపోయింది. సో అమెరికా 123 ఉంటే ప్రపంచంలో జపాన్ 250% ఉంది. అత్యధిక అప్పు ఉన్నటువంటి దేశం జపాన్. కాకపోతే వీటి వద్ద గ్లోబల్ కరెన్సీ ఉంది కాబట్టి ఈ సర్వైవ్ అవుతున్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇవన్నీ లెక్కలు చూస్తే కనుక భారత ఆర్థిక పరిస్థితి అమెరికా కంటే బాగుంది, పాకిస్తాన్ కంటే బాగుంది. వీటన్నిటికంటే ఇరాన్ పరిస్థితి, ఇంత యుద్ధం చేస్తున్నప్పుడు కూడా ఇరాన్ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా ఆరోగ్యకరంగా ఉంది. మరి అమెరికా అంత అప్పులు పాలయ్యి ప్రపంచాన్ని శాసిస్తుంది అని అంటే దీనికి కారణం ఏంటి, గ్లోబల్ కరెన్సీకి లీడర్ కాబట్టి. అందుకే నరేంద్ర మోడీ గారు బ్రిక్స్ అనే దాన్ని పటిష్టం చేయాలి. ఆ బ్రిక్స్ ద్వారా ఈ డాలర్ ఆధిపత్యాన్ని కనుక గ్లోబల్ లీడర్గా లేకుండా చేస్తే అమెరికా వైపు పాకిస్తాన్ కూడా చూడదు. ఇలాంటి పరిస్థితి అమెరికాకి వచ్చే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ కూడా చూడదు. ఒకవేళ కనుక గ్లోబల్గా అమెరికా తన డాలర్ని కాపాడుకోలేకపోతే అంత దారుణమైన పరిస్థితికి పడిపోయే అవకాశం ఉంది. ప్రపంచంలో అమెరికా యొక్క పరిస్థితి చీకట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నట్టు అనమాట. అలాంటి పరిస్థితి రాబోతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.